ప్రైజ్ లార్డ్ యవనస్తులందరికీ ప్రభుపేట వందనాలు. ఎట్లా ఉన్నారు అందరూ? క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. మీరు అడిగినటువంటి అనేకమైన ప్రశ్నల్లో మరొక ప్రశ్న ఈరోజు మనము ఆలోచించబోతున్నాం. అయితే కొంతమంది యవనస్తులు ఒక ప్రశ్న అడిగారు. అదేంటంటే, "అన్నా నేను నా బిహేవియర్ నేను మార్చుకోలేకపోతున్నాను. ఏం చేయమంటారు?" ఎలాంటి బిహేవియర్స్ ఈరోజు యవనస్తులు ఉన్నారు అని ఆలోచించి చూసినట్టయితే చాలా డిస్టర్బింగ్‌గా ఉంది సొసైటీకి. ఫ్యామిలీకి డిస్టర్బెన్స్‌గా ఉంది. చర్చ్‌కెళ్తే చర్చ్‌లో డిస్టర్బెన్స్‌గా ఉంది. ఓకే. వర్క్ ప్లేస్‌లో, స్టడీ ప్లేస్‌లో గూడా యవ్వనస్తులు చాలా డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు. "ఏమమ్మా ఇట్లా బిహేవ్ చేస్తున్నావు? ఎందుకయ్య ఇట్లా బిహేవ్ చేస్తున్నావు?" అని అడిగితే తిరగబడుతున్నారు. సో, కాబట్టి కొంతమంది యవ్వనస్తులు ఈ విధంగా అడగడం చాలా సంతోషం. ఎందుకు అంటే, ఆ బిహేవియర్ ఇతరులకి ఇబ్బంది కలుగజేస్తుంది. ఇట్స్ టోటల్లీ డిస్టర్బింగ్ ద అపోజిట్ పర్సన్. మేబీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చేమో. నీ ప్రవర్తనను బట్టి విసిగిపోయారేమో. ఓకే. నువ్వు పనిచేసే చోట నీ ఆడ్ బిహేవియర్‌ని చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారేమో. ఓకే. తర్వాత నీ స్టడీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది నీ బిహేవియర్‌ని బట్టే. సో, కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు మనం ఆలోచించబోతున్నామమ్మ. ఒక వాక్యంలోకెళ్ళకముందు, డెప్త్‌లోకెళ్ళకముందు ఒక్క మాట, ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటంటే, నీ బిహేవియర్ కరెక్ట్‌గా ఉందా ఈరోజు? నువ్వు కరెక్ట్‌గా ప్రవర్తిస్తున్నావా? ఇంట్లో, బయట, చర్చ్‌లో, సమాజంలో, సొసైటీలో ఆర్ దే హోల్ హార్టెడ్‌లీ యాక్సెప్టింగ్ యువర్ బిహేవియర్ ద అపోజిట్ పర్సన్. నువ్వు ఎవరితో అయితే కమ్యూనికేట్ చేస్తున్నావో, ఆ పర్సన్‌ని బిహేవియర్‌ని హోల్ హార్టెడ్‌గా, హృదయపూర్వకంగా యాక్సెప్ట్ చేస్తున్నాడా? యాక్సెప్ట్ చేస్తుందా? ఒక్కసారి ఆలోచించు దయచేసి. ఓకేనా? సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యవ్వనస్తులు బిహేవియర్స్ చాలా భయంకరంగా ఉంటున్నాయి. అది ఎట్లా ఉంటదంటే, కొన్నిసార్లు రూడ్‌గా బిహేవ్ చేస్తారు. మొరటుగా. అంటే అసలు చలనం లేనట్టుగా ఉంటారు. ఏది చెప్పినా అది నాకు కాదు అన్నటువంటి బిహేవియర్ చాలామంది యవ్వనస్తులు మనం చూస్తున్నాం. యారోగెన్స్‌గా ఉంటారు. గర్వం. ఓకే. నాకేం తక్కువ అన్నట్టు బిహేవ్ చేస్తుంటారు. తర్వాత తొందరగా కోపపడేటువంటి బిహేవియర్. ఏదన్నా మాట చెప్పాననుకో ఇమ్మీడియేట్‌గా కోపం వచ్చేస్తది. అసలు ఎందుకొస్తుందో కోపం గూడా కొన్నిసార్లు అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈరోజు యవ్వనస్తులు చాలా ఉన్నారు. తర్వాత కొంతమంది మూడీగా ఉంటారు. అసలు వాళ్ళెందుకు మూడీగా ఉన్నాడంటే ఎప్పుడు కామ్‌గా, సైలెంట్‌గా ఆహ్, ఏదో అయిపోయినట్టు లేతే ప్రపంచంలోని భారమంతా వారు మోస్తున్నట్టు లేతే ఎవ్వరికి లేని సమస్యలు తనకే ఉన్నట్టు చాలా మూడీగా ఎవరితో మాట్లాడకుండా అది ఇంట్లో, బయట ఉన్నప్పుడు ఇట్స్ టోటల్లీ డిస్టర్బింగ్. ఆ అట్మాస్ఫియర్ అంతా పొల్యూట్ అయిపోతుంది. ఎంతవుతుందమ్మా? నీ బిహేవియర్ ఇలాంటిది ఉందంటే అయితే ఒక్కసారి ఆలోచన చేయాలని నేను కోరుతున్నాను. తర్వాత కేర్‌లెస్ బిహేవియర్. అసలు దేన్ని పట్టించుకోరు. అహా! నాకేం అవసరం వచ్చింది? నా పనేదో నేను జేసుకుంటున్నా. ఆ విధంగా కేర్‌లెస్ బిహేవియర్ చాలామంది యవ్వనస్తుల్లో ఉంది. లేదంటారా? మాక్సిమం యంగ్ పీపుల్ ఆర్ లివింగ్ లైక్ థిస్. ఎందుకుంటున్నారు యవ్వనస్తులు ఈ విధంగా? ఎందుకుంటున్నారో తెలుసా అండి? నేనే జ్ఞానవంతుడిని అనుకుంటున్నారు. రైట్? ఐ యామ్ వైస్. ప్రెజెంట్ ఫోర్త్ జనరేషన్ అనుకుంటొచ్చాము. ఫిఫ్త్ జనరేషన్ అనుకుంటొచ్చాము. తర్వాత ఇప్పుడు ఏఐ జనరేషన్ వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక్క మాటతో సమస్తము ఫింగర్ టిప్స్‌లో అన్నీ చేసేసేటండి. ఆ నాలెడ్జ్, కేపబిలిటీ, కోడింగ్ ఇవన్నీ రావడం ద్వారా యంగ్ పీపుల్ ఏమనుకుంటున్నారంటే, నాకున్న జ్ఞానం ఇంకెవరికీ లేదు అనుకుంటున్నారు. ఆఫ్‌కోర్స్ ఈ లోక సంబంధమైన జ్ఞానం ఉండడం మంచిదే. కానీ యూ షుడ్ బి వెరీ కేర్‌ఫుల్. సో, ఈ రోజుల్లో యవ్వనస్తులు ఈ విధంగా బిహేవ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఇవన్నీ వాళ్ళు పొజెస్ చేసుకున్నప్పుడు, వాళ్ళన్నీ వీటిలో ఆహ్, ఏమంటారు ఎక్స్‌పీరియన్స్ సంపాదించినప్పుడు వాళ్ళొచ్చేటువంటి ఆలోచన ఏంటంటే, ఒక విధమైనటువంటి చేంజ్ ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్. ఓసీ అంటారు కదా! ఓవర్ కాన్ఫిడెన్స్. నేను ఏదైనా చేయగలను అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ చాలామంది యవ్వనస్తుల్లో ఉంది. ఆ ఓవర్ ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళ లైఫ్‌ని చాలా దెబ్బతీస్తున్న సంగతి వాళ్ళకి అర్థం గాట్లేదు. ఎందుకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్? ఎందుకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్? మనం అనుకుంటాం యవ్వనస్తులుగా నేను మా పేరెంట్స్ కంటే ఎక్కువ చదివేశాను అనుకుంటారు. అందుకే పేరెంట్స్‌ని లెక్క చేయరు. ఓకే. వారికున్న టాలెంట్స్ ప్రెజెంట్ చేసినప్పుడు అబ్బా! నాకున్నటువంటి యూనిక్ టాలెంట్స్ ఎవ్వరికీ లేదు అనుకుంటాం. మేబీ సింగింగ్, మేబీ వాక్యం చెప్పడం, మేబీ స్పోర్ట్స్ వాటెవర్ ఇట్ ఈస్. స్పెషల్ టాలెంట్స్. ఈ రోజుల్లో యూట్యూబ్స్‌లో, షార్ట్స్‌లో, రీల్స్‌లో చూస్తే అబ్బబ్బబ్బబ్బా! ఒక్క దాని తర్వాత ఒకటి డిఫరెంట్ టాలెంట్స్ వాళ్ళు ప్రెజెంట్ చేస్తున్నారు. రైట్? గ్రాఫిక్స్ డిజైనింగ్స్ చేస్తా ఉన్నారు. ఓకే. ఏఐ మాడ్యూల్స్ అవన్నీ యూజ్ చేసుకొని లాట్ ఆఫ్ థింగ్స్ దే ఆర్ క్రియేటింగ్.
ఆ విధంగా చేయడం ద్వారా ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసి లాట్ ఆఫ్ విజ్డమ్ సంపాదించుకున్న అన్నటువంటి ఆలోచనతో ఈ టైప్ ఆఫ్ బిహేవియర్స్ చాలామంది ఉన్నారు. రూడీగా ఉంటున్నారు, యారోగెన్స్‌గా ఉంటున్నారు, మూడీగా ఉంటున్నారు, ఓకే, కేర్‌లెస్‌గా ఉంటున్నారు. తర్వాత యాంగ్రీనేజ్ తప్పు అంటే కోపం వచ్చేస్తుంది. అర్థమైందా? తర్వాత స్టడీస్‌ని బట్టి ఓవర్ కాన్ఫిడెంట్, బ్యూటీని బట్టి నేను చాలా అందంగా ఉన్నాను, చాలా తెల్లగా ఉన్నాను, ఓకే, నా అంత అందగత్తె, అందగాడు ఈ లోకంలో ఎవరు లేరని చాలామంది ఆలోచిస్తున్నారు. ఓకే. ఫ్యాషన్ వెనకాల పరిగెడుతున్నారు. అందాన్ని చూపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ టైప్ ఆఫ్ ఆడ్ బిహేవియర్ సొసైటీలో ఇది యాక్సెప్టబుల్ కాదమ్మా, గుర్తుపెట్టుకోండి. చేయడానికి మంచిదే ఉంటది. నీ చుట్టూ ఉన్నవారు, నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ గానీ, ఎవరైనా గానీ, "అబ్బా! ఏమున్నావులే" అంటారు. నిన్ను పొగుడుతారు, ఆకాశానికి ఎత్తుతారు. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సొసైటీ విల్ నాట్ యాక్సెప్ట్ థాట్. ఎస్పెషల్లీ గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ థాట్ అని నువ్వు అర్థం చేసుకోవాలి. తర్వాత మనకున్నటువంటి అసెట్స్‌ని బట్టి, అవర్ ఇన్‌కమ్‌ని బట్టి, జాబ్స్‌లో వచ్చే ఇన్‌కమ్, సాలరీస్, మనం ఉన్నటువంటి వాడుతున్నటువంటి వెహికల్స్‌ని బట్టి, మొబైల్స్‌ని బట్టి, ఇవన్నీ చూసుకొని మనం ఏం చేస్తామంటే అవర్ సైకాలజీ టోటల్లీ డిఫర్ అయిపోతది. నార్మల్‌గా ఉండాల్సిన థింకింగ్, నార్మల్‌గా ఉండాల్సిన బిహేవియర్ ఆడ్‌గా వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? ఆడ్‌గా వెళ్ళిపోతుంది. ఎవరికీ యాక్సెప్టబుల్‌గా ఉండట్లేదు. ఎస్పెషల్లీ ఇళ్లల్లో ఆ విధంగా యవన బిడ్డలు ఈ విధంగా రాంగ్ రూట్‌లో వెళ్తుంటే బిహేవియర్ భయంకరమైన ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు పేరెంట్స్ ఆర్ వెరీ మచ్ డిస్టర్బ్డ్. పెద్దవారికి చెప్పుకుంటారు, చర్చెస్‌లో చెప్పుకుంటారు, మా పిల్లల గురించి ప్రార్థన చేయండి, ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, అట్లా బిహేవ్ చేస్తున్నారని. దేవుని సేవకులు అవన్నీ వింటున్నప్పుడు చాలా బాధ అనిపిస్తది. యెస్, ఆఫ్‌కోర్స్ రీసెంట్ ఎర్లీ స్టేజెస్‌లో వి టూ వర్ లైక్ థాట్. మేము కూడా ఆ విధంగానే ఉన్నాం. కానీ నేర్పించేవాళ్ళు నేర్చుకున్న తర్వాత, ఎవరైతే నేర్పిస్తున్నారో అది విని మేము నేర్చుకున్న తర్వాత వి కేమ్ టు అండర్‌స్టాండ్ ద సిట్యుయేషన్స్. వి ట్రైడ్ టు చేంజ్ అవర్ బిహేవియర్. కాబట్టి ఈ బిహేవియర్, ఈ ఆడ్ బిహేవియర్, రూడ్ బిహేవియర్, యాంగ్రీ బిహేవియర్, ఓకే, యారోగెన్స్ బిహేవియర్, ఇలాంటి నెగెటివ్ బిహేవియర్స్‌ని నేను ఎట్లా ఓవర్‌కమ్ చేయాలని కొంతమంది యవనస్తులు అడిగినప్పుడు చాలా సంతోషం అనిపిస్తది. దే ఆర్ విల్లింగ్ టు లివ్ ఎ పర్ఫెక్ట్ డిసిప్లిన్డ్ లైఫ్. ఈరోజు నీకు ఆ కోరిక ఉంటే, నీ ప్రవర్తనను మార్చుకొని అందరికీ యాక్సెప్టబుల్‌గా నీ బిహేవియర్ ఉండాలని నువ్వు ఆలోచిస్తే, దేర్ ఇస్ ఎ బెస్ట్ వే, దేర్ ఇస్ ఎ ఈజియెస్ట్, ద బెస్ట్ వే. ఈరోజు మనల్ని చేసిన దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట ఒకసారి చదువుకుందాము. ఇన్ ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్, సామెతల గ్రంథం. సామెతల గ్రంథం బైబిల్‌లో చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. ఎందుకు అంటే ఈ గ్రంథం రాసింది సొలొమోను రాజు, ద కింగ్ సోలమన్. ఆయన ఎవరు అని ఆలోచిస్తే దేవుని ద్వారా జ్ఞానం పొందుకున్నటువంటి వ్యక్తి. దేవుడు ఆయనకి జ్ఞానం ఇచ్చాడు. రైట్? ఆయనకున్నంత జ్ఞానం ఆయన తర్వాత ఇంకెవరికి లేదని వాక్యంలో ఉంది. సో కాబట్టి డైరెక్ట్‌గా దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన ద్వారా. ఏమిటంటే ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 9 అండ్ వి రీడ్ వర్స్ 10. 10th వర్స్‌లో ఒక మాట చదువుదాము. యెహోవా యందు భయభక్తులు కలిగినుటయే జ్ఞానమునకు మూలము. ద ఫియర్ ఆఫ్ ది లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. ఈ విధంగా మనము ప్రవర్తిస్తున్నాము, నెగెటివ్ బిహేవియర్ ఉందంటే ద ల్యాక్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానం లేకపోవడం, అజ్ఞానముతో ఇదే కరెక్ట్ అనుకుంటాను. నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అనుకుంటాను. తప్పు కదా అది? అర్థం, ఎన్ని కాళ్ళు ఉంటే నువ్వు పట్టుకున్న కాళ్ళు మర్చిపోతావు. నీకు కనిపించేది 3. సో కాబట్టి లోకంలో ఉన్నటువంటి అపవాది ఏం చేస్తాడంటే నీకేది ఇష్టమో అదే చూపిస్తాడు. ఏది కరెక్టో అది చూపియడు, గుర్తుపెట్టుకో. మనల్ని కరెక్ట్ చేసేవాళ్ళు మన పక్కన ఉంటారు గానీ అది మనము లెక్క చేయం. మన దోస్తానాలు ఏం చేస్తాం, దోస్తు ఎక్కడ ఫీల్ అవుతాడని చెప్పేసి మనం చాలా సార్లు మరి దోస్తులు చెప్పిన మాట మనం వినాలని చాలా ప్రయత్నం చేస్తాం. డియర్ యంగ్ బ్రదర్స్, సిస్టర్స్, తమ్ముళ్ళు, చెల్లెలు, మీ అందరికి చెప్పే మాట, నీ బిహేవియర్ కరెక్ట్‌గా ఉందా లేదా ఒక్కసారి ఆలోచించు. ఎట్లా బిహేవ్ చేస్తున్నావు నువ్వు పేరెంట్స్ తోటి? ఏదైనా ఒక మాట అన్న ఒక సరిచేసే మాట అంటే అంటే కోపం వచ్చేస్తుంది. అంటే అలిగి కూర్చుంటాం. తినడం మానేస్తాము, చర్చ్‌కి రావడం మానేస్తాము, కాలేజ్ గూడా డుమ్మా కొట్టేస్తాం. ఎందుకట్లా? ఎందుకు? ఏం చూసుకొని మనము ఆ బిహేవియర్‌తో ఉంటున్నాం? తల్లిదండ్రులు ఎంత డిస్టర్బ్ అవుతున్నారో ఆలోచించి, ఎంత బాధపడుతున్నారో. యూ వుడ్ ఎవర్ థింక్ ఏం చేశారు వాళ్ళు అంటావేమో. నిన్ను కన్నారు ఫస్ట్. ఈ స్టేజ్ వరకు నిన్ను తీసుకొచ్చారు, గుర్తుపెట్టుకో. ఈ స్టేజ్ వరకు. ఇప్పుడు ఏదో పరిస్థితులను బట్టి నువ్వు అనుకున్నది నీ పేరెంట్స్ ద్వారా నువ్వు పొందుకోలేకపోతే, అంత చీప్‌గా, అంత సిల్లీగా వాళ్ళని తీసి పడేస్తావా? ఒక్కసారి ఆలోచించు. థింక్ అబౌట్ యువర్ బిహేవియర్. హౌ ఈస్ యువర్ బిహేవియర్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ చర్చ్, ఇన్ ద సొసైటీ? ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్ బై ఎవ్రీవన్? ఒకవేళ కాదు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఇట్స్ ఎ ల్యాక్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానం లేకపోవడం.
అరే పెద్దవారితో ఎట్లా మాట్లాడాలా, చిన్నవారితో ఎట్లా మాట్లాడాలా, సొసైటీలో బయటికెళ్ళినప్పుడు వారితో ఎట్లా మాట్లాడాలా, చర్చెస్‌లో ఎట్లా మాట్లాడాలా, సేవకులతో ఎట్లా మాట్లాడాలా, అర్థమైందా? నీ లెక్చరర్స్ తోటి, నీ సుపీరియర్స్ తోటి ఎట్లా బిహేవ్ చేయాలా, ఇవన్నీ మనకి ఎట్లా తెలియట్లేదు అంటే జ్ఞానం లేదు. వి డోంట్ హ్యావ్ విజ్డమ్. మరి ఎలాంటి విజ్డమ్ ఉందనుకుంటున్నారు మనకి? ఎలాంటి విజ్డమ్ ఉంది? నెగెటివ్ విజ్డమ్, అపోజిట్ విజ్డమ్, మనకు నచ్చినట్టు చేసే విజ్డమ్. అది కరెక్ట్ కాదు కదా! దేవుడేం చెప్తున్నాడో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానముకు మూలము. ద రియల్ విజ్డమ్ ఎప్పుడొస్తదో తెలుసా? వెన్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. మళ్ళీ దేవుడు ఎందుకండి వచ్చాడు మధ్యలో అంటారేమో. ఎందుకొచ్చాడో చెప్పనా మీకు? నిన్ను చేసిందే దేవుడు. అర్థమైందా? నిన్ను క్రియేట్ చేసిందే దేవుడు. ఆయన సృష్టింపబడ్డ ఆయన ద్వారా. ఆయన సృష్టింపబడకపోతే, నిన్ను క్రియేట్ చేయకపోతే నువ్వు ఉండేవాడు కాదు. గుర్తుపెట్టుకున్నావా? సో, కాబట్టి దేవుడు నిన్ను సృష్టించాడు కాబట్టి, ఆయన భయం లేకుండా ఉంది కాబట్టే, అజ్ఞానులుగా బిహేవ్ చేస్తున్నాం. ఫూలిష్‌గా బిహేవ్ చేస్తున్నాం. దేవునికి భయం లేదు. అరే! దేవుడు నన్ను చేశాడు, ఆయన చెప్పింది నేను వినాలన్న ఆలోచన ఈ లోకంలో చాలా మందికి లేదు యవనస్తులు. లోకంలో యవనస్తుల సంగతి పక్కన పెడదాం. చర్చ్‌కెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, అంతా చేస్తున్నాం, దేవుని పని చేస్తున్నట్టే కనిపిస్తున్నాం కానీ ఆయనకు భయం లేదు. వి డోంట్ హ్యావ్ ద ఫియర్. ఏంటి ఫియర్ అంటే, అమ్మో! దేవుడు అట్లా కాదు. యెస్, గాడ్ హెస్ క్రియేటెడ్ మీ. గాడ్ హెస్ గివెన్ మీ విజ్డమ్. దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, చదువు ఇచ్చాడు, టాలెంట్ ఇచ్చాడు, అందం ఇచ్చాడు. వాట్ ఎవర్ ఐ పొజెస్ టుడే ఈస్ గివెన్ బై గాడ్ అని ఎప్పుడైతే నువ్వు రియలైజ్ అవుతావో, అక్కడ ఒకలాంటి భయం వస్తుంది. యెస్, దేవుడు ఇచ్చాడు. ఐ హ్యావ్ టు హంబుల్ మై సెల్ఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నేను దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. అప్పుడు ఆలోచన వస్తుంది. దేవుడు ఇచ్చాడు, ఆయనకు నేను విధేయత కలిగి ఆయన మాట వినాలా. ఎప్పుడైతే ఆలోచన వస్తుందో ఆటోమేటిక్‌గా దేవుడు ఒకలాంటి జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానమే దేవుని ద్వారా పొందుకున్న జ్ఞానము. ఆ జ్ఞానంను బట్టి మనం ఎట్లా బిహేవ్ చేస్తుందో తెలుసా? లోకమంతా మన ప్రవర్తన యాక్సెప్ట్ చేస్తది. ఈ లోకంలో మనుషులు డిఫరెంట్‌గా బిహేవ్ చేయడానికి కారణం ఏంటంటే, దే హావ్ ఫర్గెటెన్, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ హావ్ ఫర్గెటెన్ దట్ దే ఆర్ క్రియేటెడ్ బై గాడ్. అండ్ వాట్ ఎవర్ దే పొజెస్ టుడే ఈస్ గివెన్ బై ద గాడ్ అన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు. దే ఫర్గెటెన్. నీకు గుర్తుందా కనీసం? నీకు గుర్తుందా? నువ్వు కూడా మర్చిపోయావా? ఒక్కసారి ఆలోచించు. ఒకసారి నీ నెగెటివ్ బిహేవియర్‌ని బట్టి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ఎప్పుడన్నా ఆలోచించావా? తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తండ్రిని బాధ పెట్టాడు. రాంగ్ బిహేవియర్‌తో ఇంట్లో నుంచి హి లాస్ట్ ఎవ్రీథింగ్. ఇన్ ద సేమ్ మేనర్ జోసెఫ్, అతని పట్ల అనేక మంది వ్యతిరేకంగా సొంత వారే నెగెటివ్‌గా బిహేవ్ చేసినా, హి బిహేవ్డ్ ఇన్ ద రైట్ వే, గాడ్లీ మేనర్. దట్స్ వై తప్పిపోయిన కుమారుడు హి లాస్ట్ ఎవ్రీథింగ్. జోసెఫ్, హి గెయిన్డ్ ఎవ్రీథింగ్. దట్స్ ద డిఫరెన్స్. యాస్ యంగ్ పీపుల్ ఈరోజు దేవుడు చెప్పే మాట ఇది అర్థం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉండండి, ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ఆ వాక్యానికి విధేయత చూపించండి. ఎందుకంటే నువ్వు కలిగినన్ని దేవుడు ఇచ్చాడు. ఎప్పుడైతే నువ్వు వాక్యానికి విధేయత చూపిస్తావో, దేవుడు ఆయన జ్ఞానంతో నిన్ను నింపుతాడు. ఆ జ్ఞానంను బట్టి మన ప్రవర్తన మారిపోతుంది. అర్థమైందమ్మా? ఆ జ్ఞానంను బట్టి మన ప్రవర్తన మార్చుకుంటాము. ఆ మార్పు చెందిన ప్రవర్తన అనేక మందికి ఆశీర్వాదం. గాడ్ వాంట్స్ యూ టు బి ఎ బ్లెస్సింగ్ టు మెనీ యంగ్ పీపుల్. హౌ ఈజ్ యువర్ బిహేవియర్ టుడే? హౌ యూ ఆర్ బిహేవింగ్ టు? ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ రాంగ్ బిహేవియర్ ఉంటే, రూడ్‌గా, యారోగెన్స్‌గా, మూడీగా, యాంగ్రీగా, కేర్‌లెస్‌గా ఉంటే ఇట్స్ ఎ ఫూలిష్ బిహేవియర్. వైస్ బిహేవియర్ ఎప్పుడొస్తది? వెన్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. త్రూ ప్రేయర్, త్రూ కన్ఫెషన్, త్రూ సబ్మిషన్. గాడ్ విల్ ఫిల్ యూ విత్ హిస్ విజ్డమ్ సో దట్ యూ కెన్ బిహేవ్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్. సరైన పద్ధతిలో బిహేవ్ చేస్తాడు. ఆ బిహేవియరే దేవునికి మహిమ వస్తది. నీ చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదం. చేద్దాం పని. చిన్న ప్రార్థన. ప్రభువా నీకు వందనాలు. నా ప్రవర్తన మార్చుకోవాలి ఎలా అని యవనస్తులు అడిగినప్పుడు నీ వాక్యంలో సెలవిచ్చారు. నీ వాక్యం విధేయత చూపించడం ద్వారా, తగ్గించుకోవడం ద్వారా, నీ సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు జ్ఞానం ఇచ్చే దేవుడు. నేను భయభక్తులు కలిగి ఉండే జ్ఞానంకు మూలం అన్నారు. ఆ భయభక్తులు కలిగిన జీవితమే మాకు జ్ఞానం ఇస్తుంది. ఆ జ్ఞానంతో మేము ప్రవర్తించే ప్రవర్తనే మాకు దీవెన, అనేక మందికి ఆశీర్వాదం. కాబట్టి యవన బిడ్డలు ఆ విధంగా వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి, నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయమని, అనేక మందికి ఆశీర్వాదంగా బిడ్డలు దీవించమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఓకే. సో ఆల్ ద బెస్ట్. హ్యావ్ ద బెస్ట్ బిహేవియర్, గాడ్లీ బిహేవియర్. ఓకే. అండ్ బీ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.